ప్రభు నామమున వందనాలు. ఈ సమయంలో వాక్యం యొక్క మూలాంశము లెట్ యువర్ లైట్ షైన్. మీ కాంతిని ప్రకాశింపచేయుడి. లెట్ యువర్ లైట్ షైన్. మీ కాంతిని ప్రకాశింపచేయుడి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి ఏం చెప్పాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. దీని అర్థము మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసయ్య వెలుగై ఉన్నాడు అని అంటే దాని అర్థము ఏమై ఉంటుంది అనేది మనం ఆలోచించినప్పుడు, వెలుగు యొక్క ప్రత్యేకతలు తన యొక్క జీవితంలో యేసయ్య మనకు చూపిస్తున్నాడు అనేది దాని అర్థంగా మనం తీసుకోవాలి. వెలుగు యొక్క ప్రత్యేకతలు. వెలుగు మనుషులను అద్భుత రీతిగా మరి జ్ఞానముతో నింపుతుంది. వెలుగు ఏం చేస్తుంది? జ్ఞానముతో నింపుతుంది. వెలుగు లేని ప్రదేశంలో మనకు అనిశ్చిత పరిస్థితి, గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఎక్కడైతే వెలుగు లేదో అక్కడ అనిశ్చిత పరిస్థితి, చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చీకటిలో నీ జీవితంలో ఏది గ్రహించలేవు. గ్రహించగలరా? గ్రహించలేరు. ఊహించగలరు, గ్రహించలేరు. సో నువ్వు ఏమైనా గ్రహించాలి అని అంటే, నీవు అర్థం చేసుకోవాలి అని అంటే, నీవు వెలుగు కావాలి. ఒక వ్యక్తి యొక్క విధానాన్ని నీవు గమనించాలన్నా, ఒక వస్తువు యొక్క రూపంలోని విధానము, దాని యొక్క అంశము చూడాలన్నా నీకు వెలుగు కావాలి. వెలుగు లేని దగ్గర పూర్తిగా అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడంటే, నేను మీ జీవితంలో ఉన్నట్లయితే, నేను వెలుగై ఉన్నాను, నేను మీ జీవితంలో మీరు స్వీకరించినట్లయితే నేను మీకు వెలుగుగా ఉంటాను. యేసయ్య మనకు వెలుగుగా ఉంటాను అంటున్నాడు. ఈరోజు మన ఇంట్లో వెలుగు దీపాలు అనేకం ఉంటాయి. ఇక్కడ కూడా మనకు వెలుగు దీపాలు. ఈ వెలుగు దీపాలు మనను వెలుగులోనికి నడిపిస్తాయి. ఆ చీకటిని పారద్రోలుతాయి. ఒక క్లారిటీని ఇస్తాయి కదా, ఒక వివరణ తెలియజేస్తుంది వెలుగు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు గారు వారు కూడా ఏమంటున్నారంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఎవరు నన్ను అంగీకరిస్తారో, ఎవరు నన్ను తెలుసుకుంటారో, ఎవరు నన్ను ఆహ్వానిస్తారో వారి జీవితాన్ని నేను వెలిగిస్తాను, వారికి వెలుగుగా ఉంటాను. అంటే వారి జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా నేను తీసేస్తాను. వారి జీవితంలో ఉన్న మరి గందరగోళ స్థితిని తొలగిస్తాను. వారి జీవితంలో వారికి ఒక నిశ్చయమైన పరిస్థితిని కలిగింపచేస్తాను. అనిశ్చిత నుంచి నిశ్చయతలోనికి పంపిస్తాను. కాబట్టి నేను వెలుగై ఉన్నాను అని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనను అంగీకరించిన వారికి యేసయ్య వెలుగుగా ఉన్నాడు. అదే మాట చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, ఎవరైతే యేసయ్య బిడ్డలుగా కొనసాగుతారో, ఎవరైతే యేసయ్యను కలిగి ఉంటారో వారికి కూడా ఈ మాటను వర్తింపజేస్తున్నాడు. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము
14వ వచనం నుంచి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతమైన ప్రసంగంలో దీన్ని కొండ మీద ప్రసంగం అంటారు. అంటే 5వ అధ్యాయంలో చూస్తే యేసయ్య కొండ ఎక్కి కూర్చుండగా అని ఉంటుంది. అప్పుడు వారికి ఇలాగ బోధింపసాగాను అని ఉంటుంది కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగం జరిగే క్రమంలో ఈ అద్భుతమైన మాట చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే ఈరోజు లోకము అంధకారంలో ఉంది. ఏం అంధకారము? భౌతికమైన అంధకారం కాదు, ఆధ్యాత్మిక అంధకారంలో ఉంది. ఎలా ఉంది? ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉంది. అందుకే వారు ఏమి ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. దేవుని యొక్క విధానము, దేవుని యొక్క విషయము అర్థంగానే అంధకార స్థితిలో ఎవరు ఏది చెప్తే దాన్ని అనుసరించిపోయే దుస్థితిలో మానవులు ఉన్నారు. అందుకే అన్నాడు, లోకము అంధకారములో ఉంది గనుక, లోకము ఆధ్యాత్మిక అంధకారములో ఉన్నది గనుక మీరు వారికి వెలుగు. మీరు వారికి వెలుగు. ఏం వెలుగు? ఆధ్యాత్మిక వెలుగు. వారికి కలిగింపచేసే పని ఎవరికి అప్పగించాడు దేవుడు? ఎవరికి అప్పగించాడు? నాకు అప్పగించాడు, నీకు అప్పగించాడు. మీరు వెలుగై ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికమైన అంధకారంలో ఉన్న లోకస్తులకి మీరు వెలుగై ఉండాలి. వారికి విషయాలను అర్థమయ్యే రీతిగా వెలుగుమయంగా మీరు వివరించాలి. వెలుగు ఇచ్చే దీపము వెలగకుండా ఉంటే ఉపయోగమా? ఇంత పెద్ద లైట్ ఉంది ఇక్కడ. ఈ లైటు మనము వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాం. ఈ లైట్ ఎంత పెద్దదైనా, ఎంత వెలిగించేదైనా వెలగకుండా ఉంటే ఉపయోగమా? లేదు. వెలిగిచ్చే వ్యక్తి వెలగకుండా ఉన్నంతకాలం ఉపయోగము లేదు. నేను వెలుగును అని చెప్పుకుంటూ నీలో నుంచి వెలుగు రాకపోతే ఉపయోగం ఏముంది? ఆలోచించండి. నీవు వెలుగువే, కానీ నీలో నుంచి వెలుగు రావాలి. ఆ వెలుగు ఇతరులను వెలిగించాలి. హల్లెలూయా. ఇతరులను వెలిగించాలి. నీలో ఉండే వెలుగే నీకే అర్థం కాకుండా ఉంటే నువ్వు ఇక ఇతరులను ఏం వెలిగిస్తావు? ఆలోచించండి. అందరికీ క్యాండిల్స్ ఇస్తారు సైలెంట్ నైట్ పాట పాడేటప్పుడు. క్రిస్మస్ టైంలో ఏం చేస్తారు? ఒకరు వెలిగించుకొని క్యాండిల్ని అందరికీ అంటించుకుంటా పొమ్మంటారు. పక్కన వాళ్ళకి వెలిగించుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి వెలిగించమంటారు. నీ క్యాండిలే సరిగా వెలగకుండా అది మినుకు అనుకుంటా చిన్న వెలుగు, ఇంత వెలుగు ఉంటే ఇంకొక క్యాండిల్ వెలిగిస్తుంది? అది వెలిగించదు. నీ క్యాండిల్ బాగా వెలుగుతూ మంచిగా మంట వస్తూ ఉంటే ఇంకొక దాన్ని వెలిగించడానికి నీ క్యాండిల్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత, నీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న మాట నీ జీవితంలో మొదట నీకు అర్థమైందా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసయ్య చెప్పాడు. అది నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. అంటే అర్థమేంటి? అంటే నేను వెలగాలి,
నేను వెలగాలి, నా వెలుగును ఇతరులు చూడాలి, నా వెలుగు ద్వారా ఇతరులు వెలిగింపబడాలి. ఆ వెలుగు ఎవరికైతే ఉంటుందో వారిలో చాలా చక్కని స్పష్టత ఉంటుంది. ఏముంటుంది? స్పష్టత ఉంటుంది. అనుమానం ఉండదు, ఆందోళన ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఈ వెలుగై ఉన్నవారు వెలిగింపబడి ఆ వెలుగు దీపాన్ని తీసుకెళ్ళి కొంచెం కిందో మంచం కిందో పెట్టినట్టు ఉంటారు. ఎట్టుంటారు ఏమ్మా? ఎట్టుంటారు? కొంచెం కిందో మంచం కిందో తీసుకెళ్ళి దీపాన్ని పెట్టేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వెలుగు ఇతరులకు కనబడకూడదు. వెలుగుంది లోపల, కానీ అది బాహ్యంగా కనబడకుండా దాచుకుంటారు. ఎక్కడ కూడా యేసయ్య గురించి మాట్లాడరు. యేసయ్య బిడ్డలుగా వారు యేసయ్య విశ్వాసం కలిగి ఉన్నట్టు, యేసయ్య కొరకు వారు జీవిస్తున్నట్టు గుడిలో తప్ప, చర్చిలో తప్ప బయట ఎక్కడ కనబడకూడదు. కప్పెట్టేసుకుంటారు. కొంచెం కింద కప్పెట్టినట్టు కప్పెట్టేసుకుంటారు. కప్పెట్టినేసినాక లోపలేం వెలుగుంది, కానీ ఉపయోగం లేని వెలుగది. అది ఎవరికి కనబడదు, ఎవరిని వెలిగించదు, ఎవరికి ఉపయోగము లేదు. అది సరైన పద్ధత కాదు. నీ జీవితంలో నీవు వెలిగింపబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెలిగించిన తర్వాత, నీవు లోకమునకు వెలుగై ఉన్నావని చెప్పినప్పుడు లోకాన్ని నువ్వు వెలిగించాలి. కానీ నువ్వు మంచం కిందనో కొంచెం కిందలో పెట్టిన దీపంలాగా ఉంటే నీ వలన ఏ ప్రయోజనము దేవునికి లేదు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. యేసుక్రీస్తుని విశ్వసించిన మనము వెలుగై ఉన్న తర్వాత ఇతరులను వెలిగించే పని మనం చేస్తున్నామా? ఆలోచిద్దాం. ఈ మధ్య కాలంలో ఒక సహోదరి ఎంతగా వెలుగుగా వెలిగిస్తుందంటే ఒక్కొక్కరి కుటుంబాలను చాలా చక్కగా వెలిగిస్తుంది. వారికి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క విధానాల్ని, దేవునిలో ఉన్న ఆనందాన్ని చెప్పి 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 వారి కుటుంబాలని మందిరానికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి మనం యేసయ్యని నమ్ముకున్నాము? ఎంతమందిని వెలిగించాము? ఆలోచించండి. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి యేసయ్యని నమ్ముకున్న వాళ్ళం మనం ఉన్నాం. ఎంతమందిని వెలిగించాం మనం? ఎంతమందిని ఆయన సన్నిధికి ఆకర్షించాం? అలా చేయలేదు అని అంటే మనం ఎవరో మంచం కిందో కొంచెం కిందో దాక్కొని ఉన్నాము అని అర్థం. కొండ మీద ఉండు పట్టణము మరుగైయుండ నేరదు. సో ఆ సహోదరి ఎక్కడుంది? ఆమె ఎక్కడ వెలుగుతుంది? కొండ మీద వెలుగుతుంది. హల్లెలూయా. ఆ వెలుగును చూసి ఇతరులు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఆ వెలుగును గురించి మాట్లాడుతుంది. వెలుగెవరు? యేసయ్య. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు కదా. ఆ వెలుగును గురించి చీకటిలో, ఆధ్యాత్మిక చీకటిలో ఉన్న ఇతరులకు తెలియచేసినప్పుడు వారు అంటించంగా ఇప్పుడు మీరు కూడా చూడండి, ఒక క్యాండిల్ ఉంటుంది. మీ దగ్గర ఒక వెలిగే క్యాండిల్ ఉంది. అది అటు పెట్టి అటు తీస్తే వెలుగుతుందా? వెలగదు. అటు పెట్టి ఒక్క సెకండ్ నుంచి తీస్తూ ఉంటే వెలుగుతుందా? వెలగదు. అది వెలిగే వరకు నువ్వు దాన్ని ఆనుకొని ఉండాలి. అవునా? దాన్ని ఆనిచ్చి వెలిగే వరకు ఉంటేనే అది వెలుగుతుంది. సో వారు వెలిగే వరకు నువ్వు ప్రయాసపడాలి. వారు వెలిగించబడే వరకు నీవు
కష్టపడాలి. కొంతమంది ఏమంటారంటే, మేము చెప్తున్నాం సార్, మేము చెప్పాం కానీ ఎవరు మా మాట వినటం లేదు. ఎందుకు వినటం లేదు అంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, నీకే వెలుగు లేదు, నువ్వు ఇక వెలిగించడానికి ఆస్కారం కనబడటం లేదు. నీ వెలుగే మినుక్కి అంటుంది, అవతల దాన్ని వెలిగించలేకపోతుంది. రెండవ సమస్య ఏంటంటే, వారు వెలిగే వరకు వారిని అటాచ్ చేయి ఉండలేదు. నిన్న అలాగా ఆదివారం ఒక కొత్త కుటుంబాన్ని ఆ సహోదరి తీసుకొచ్చింది, మన విజయకుమారి సహోదరి. ఆ వచ్చిన వారు నాగలక్ష్మి, శ్యామ్ కుమారు, వారిద్దరు పిల్లలు వచ్చారు. వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, విజయకుమారి అక్క మమ్మల్ని చర్చి గురించి, చర్చిలో జరిగే కార్యక్రమాల గురించి, యేసయ్య ప్రేమ గురించి, యేసయ్య విధానాల గురించి చెప్పి 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 మేము వచ్చే వరకు చెప్పింది. హల్లెలూయా. అదండి సాక్ష్యం. అది వెలుగుకి నిదర్శనం. వెలుగు ఉందనే దానికి నిదర్శనం. ఊరికే నాలో వెలుగుందని వెలుగు పాటలు పాడడం కాదు, వెలుగు మాటలు మాట్లాడడం కాదు. క్రియలేని విశ్వాసము ఏంటి? మృతము, డెడ్. క్రియ ఉందేనంటే కార్యం జరగాలి. కార్యం జరగలేదంటే క్రియ లేనట్టే. క్రియ లేని విశ్వాసము మృతము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. నీవు లోకమునకు వెలుగై ఉన్నావని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య వెలుగు నిన్ను వెలిగించాడు, నీవు లోకమును వెలిగించమని అంటున్నాడు. ఎంతవరకు నువ్వు వెలిగిస్తున్నావు? దేవుడు అద్భుత రీతిగా మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మాట్లాడడానికి మాట ఇచ్చాడు, చూడడానికి కనులు ఇచ్చాడు, వినడానికి మంచి చెవులు ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, సహాయపడడానికి చేతులు ఇచ్చాడు. ఇంకేంటి ప్రాబ్లం? లోపం ఎక్కడుంది? నీలోనే ఉంది. యు ఆర్ నాట్ మూవింగ్. టెస్ట్ చేసుకొని దెమ్మలాగా ఉండిపోయావు. నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు, నీ స్వార్థంతో నువ్వు బతుకుతున్నావు. జాగ్రత్త. సమయము ఎక్కువగా నీకు ఇవ్వటం వల్ల దేవుడు, సమయం క్లోజ్ అయిపోతూ ఉంది. నీ సమయం, నీకు ఇవ్వబడిన సమయం క్లోజ్ అయిపోతూ ఉంది. సమయం అంతా అయిపోయినాక రేపు యేసయ్య దగ్గరికి పోయే సమయం వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వస్తే ఉపయోగం లేదు. నేడు కనబడే సమయం ఉండగానే, మనము ఆరోగ్యకరంగా మాట్లాడగలిగి ఉండగానే మాట్లాడు, చేయగలిగి ఉండగానే చేయి, చెప్పగలిగి ఉండగానే చెప్పు, వినగలిగి ఉండగానే ఇతరుల సమస్యలు విను, వారికి ఆదరణ కలిగించు, వారికి యేసయ్యను చూపించు. హల్లెలూయా. లోకాన్ని చూపిపాక, వారు ఆల్రెడీ లోకంలో ఉన్నారు. లోకపు సొల్యూషన్స్ ఇవ్వక. నిన్న నా దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చింది ఆమె సమస్యలు చెప్పుకోవడానికి. దాదాపు గంట సేపు నేను మాట్లాడుతూ యేసే నీ జవాబు. ఏం చెప్పాను? యేసే నీ జవాబు. నీ భర్త సమస్య అయినా, నీ అత్త సమస్య అయినా, నీ బిడ్డల సమస్య అయినా, నీ ఉద్యోగ సమస్య అయినా, నీ ఆరోగ్య సమస్య అయినా, నీ యొక్క ఆందోళనకరమైన సమస్య అయినా, అన్ని సమస్యలకు ఎవరు జవాబు? యేసే. ఎందుకని? యేసు వెలుగని నేను చూశాను, ఆ వెలుగును మాత్రమే చెప్పాను, చూపించాను. ప్రియమైన వాళ్ళారా, ఆ వెలుగు నీ జీవితాన్ని ప్రజ్వలింపచేయాలి. మినక్కి ఎగిరేది కాదు, ప్రజ్వలింపచేయాలి. అలా వెలుగుతూ ఉంటే ఇతరులు నిన్ను చూసి ఆ వెలుగు దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి. నువ్వే మినుగురు పురుగు రాగుంటే, నువ్వే మినుగురు పురుగు, చూసారా? మినుగురు పురుగు అంటారు. వెలుతురిస్తుంది పురుగు ఒకటి,
రాత్రులు మీరు ఎక్కడైనా పల్లెటూరులో తిరుగుతూ ఉంటే కనబడుతుంది. అంత వెలుగు ఉందనుకో మనకి, అది కూడా వెలుగే, దాన్ని కూడా వెలుగే అంటాం, కానీ ఆ వెలుగు వల్ల ఉపయోగము లేదు. అది ఇంకొకటి వెలిగించలేదు. మినుగురు పురుగు వెలిగిస్తుందా? ఇంకెవరినైనా వెలిగించలేదు. ఉపయోగం లేని వెలుగు కాదు మనకు కావాల్సింది, ఉపయోగపడే వెలుగు కావాలి, క్రియాపూర్వకమైన వెలుగు కావాలి, ఉపయోగపడే విధానం మన జీవితంలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటున్నాడు, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఇప్పుడు వెలుగును దేనితో సమన్వయపరుస్తున్నాడు దేవుడు? సత్క్రియలు. నీలో వెలుగు ఉందని అంటే నీలో నుంచి ఏమొస్తాయి బయటికి? సత్క్రియలు. సత్ అంటే మంచి, క్రియ అంటే పని. నీలోని మంచి పనులు, మంచి మాటలు, మంచి ఆలోచనలు రావాలి. మంచివి 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 నీలో నుంచి మంచి మాటలు, మంచి క్రియలు, మంచి ఆలోచనలు, మంచి చూపు, మంచి వినికిడి ఎప్పుడైతే ఉంటుందో అవి వెలుగు బిడ్డలకు సంకేతాలు, వెలుగు బిడ్డలకి సంకేతాలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము వెలిగించబడిన వారముగా, వెలుగు బిడ్డలముగా, వెలుగు సంకేతాలతోటి మనము జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం నుంచి, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. చాలా నాకేం సంబంధం అనుకుంటున్నావా? యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. తండ్రైన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నియమించి ఉన్నాను. దేని కొరకు? గుడ్డివారి కన్నులు తెరుచుటకు. కళ్ళు మూసుకోపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీ చుట్టూ. భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా వారి కన్నులు తెరవాల్సిన పని నీకే ఉంది. అనేక మంది బంధింపబడిన వారు ఉన్నారు, చెరసాల్లో బంధింపబడినట్టు, కట్టుబాట్లతో, కట్లతో, కులము, మతము, ఆచారాలనే కట్లతో కట్టబడి ఉన్నారు. వారి కట్లను తెంచుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు. చూసారా, వారందరూ చీకట్లో ఉన్నారు. వారు చేసేదే వారు కరెక్ట్ అనుకుంటున్నారు. వారికి అర్థం కావట్లేదు. వారి మానసిక స్థితి అలా ఉంది. వారిని బయటికి తెచ్చే పని నీదే. నిన్ను కాపాడి వారి ఆ పనంతా చేయడానికి దేవుడు ఏం చేశాడంట? నిన్ను కాపాడి. ఎన్నిసార్లు కాపాడాడు అర్థం చేసుకో. చావు నుంచి, రోగము నుంచి ఎన్నిసార్లు కాపాడాడు నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నన్ను కాపాడాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్తున్నావే. ఎందుకొరకు కాపాడాను అంటున్నాడు అంటే, దేవుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించుటకు కాపాడాను. హల్లెలూయా. అన్యజనులు యేసుక్రీస్తుని ఎరగని వారు, యేసుక్రీస్తుని ఎరగని వారికి నీవు వెలుగుగా ఉంటావని నిన్ను కాపాడానని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి అంత మేలు చేసిన యేసయ్య ఆయన ఎందుకోసం ఆ మేలు చేశాడో నీవు తెలుసుకొని కూడా నీవు నిస్తేజంగా, నిస్సారంగా ఉన్నట్లయితే అంతకన్నా ఘోరము ఇంకోటి లేదు. ప్రియమైన వాళ్ళారా,
చాలా జాగ్రత్త. ఇది ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత. ఆయన ప్రతి ఒక్కరిని వెలిగించి ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఇది అప్పగించి ఉన్నాడు. నాకేం సంబంధం, నేనేంది మాట్లాడేది అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాను, నీకు ప్రాణం ప్రాప్తి ఇచ్చాను, నీకు బలం ఇచ్చాను, మాట్లాడేదానికి మాట ఇచ్చాను, వినేదానికి చెవులు ఇచ్చాను. ఎంతోమందికి లేవవి. మాట్లాడదామని వాళ్ళకున్నా కూడా మాట్లాడలేరు. వాళ్ళు మోగపోయింది వాళ్ళ నోరు, పెరాలసిస్తోనో ఇంకో దేనితోనో, లేకపోతే వినపడదు, నడవలేరు, కాళ్ళు చచ్చుబడిపోయినాయి. ఆ స్థితిలో మనం లేమే. ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో అంటున్నాడు, అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగాను ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంత్య దినముల్లో అనగా ఇవే అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో ఏం జరుగుతుందంట? పర్వతము పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆ కొండ మీద దేవుడు, ఈ కొండ మీద దేవుడు, ఈ కొండ మీద దేవుడు కన్నా ఎత్తుగా ఎత్తబడునంట యెహోవా నామం. హల్లెలూయా. అన్ని నామముల కంటే, చెప్పండి, అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. అన్ని నామముల కంటే పైనామము యేసుని నామము. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆయన మందిరంలోనికి ఎలా వస్తారంట? ప్రవాహం వచ్చినట్టు. వారు ప్రవాహముగా రావాలంటే ఇక్కడున్న వారు పని చేయాలి. వెలిగింపబడిన వారు పని చేయాలి. ఎందుకు ఇంత నిస్సారంగా ఉమ్మారెడ్డిగుంట మారిపోయిందనంటే, ఉమ్మారెడ్డిగుంటలో వెలిగింపబడిన వారు నిస్సారంగా ఉన్నారు. జాగ్రత్త. మీరు ఆప్షన్ కాదు ఇది. నేను నమ్ముకున్నాను, నువ్వు నమ్ముకోవడం గొప్ప కాదు. నీవు యేసయ్య చెప్పిన పని చేయాలి. నువ్వు నమ్ముకోవాలంటే యేసయ్య ఎంత వెలపే చేశాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇస్తే నువ్వు నమ్ముకోగలిగావు, నువ్వు మేలు అనుభవిస్తున్నావు. ఆయన ప్రాణమే ఇచ్చి నిన్ను నమ్ముకునేటట్టు నీకు వెలుగు రక్షణ భాగ్యం దయచేస్తే నీవేం చేస్తున్నావు? దాన్ని అనుభవిస్తూ నిస్సారమైన విధానంలో ఉంటే ఏం చేస్తున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇంకో దగ్గర ఏమన్నాడు? లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి త్రొక్కబడును అని ఉంది. ఉప్పు నిస్సారమైతే ఏమవుతుందంట? అది బయట పారవేయబడి త్రొక్కబడుతుంది. అప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు. అప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు. నిస్సారమైన బ్రతుకు బతికి బతికి త్రొక్కబడే స్టేజ్కి వెళ్ళిపోయి, అయ్యో నేను త్రొక్కబడుతున్నానే, నేను దేనికి పనికి రాకుండా పోయానే, ఏంటిది ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటే అయిపోయింది, నిస్సారం అయిపోయావు. ఇంకా ఆ తర్వాత నువ్వేమీ చేయలేవు, త్రొక్కబడ్డమే. ఆ స్థితిలోనికి మనం పోకముందే, ఆ స్థితికి పోకుండా మనం ఏం చేయాలి? సారవంతమైన జీవితము, ఇతరులకు ఉప్పుగా మనం ఉండాలి. ఇతరులను రుచికరంగా మార్చే వారంగా ఉండాలి. ఇతరులను వెలిగించే వారంగా ఉండాలి. దేవుని మందిరమునకు ప్రవాహము వలె ఇతరులను ఆకర్షించేవారుగా మనం ఉండాలి. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును.
మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇట్టి మధురమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన జీవితాలను ఇతరులకు అందించాలని నిన్ను ఎన్నుకుంటే, నీకు పనిస్తే, నీకోసం వెల చెల్లించి నిన్ను ప్రతిదినము ఆరోగ్యకరంగా ఉంచుతూ నీ వైపు చూస్తూ ఉంటే, ప్రతిరోజు వేసే నిస్సారంగా ఆయన డిసప్పాయింట్ అయితే చేస్తున్నాం కదా మనం. ఈరోజన్నా పని చేస్తారేమో అని ప్రతిదినము నీ వైపు వేసే చూస్తూ ఉంటే, ఒక్క రోజు కూడా నువ్వు పని చేయకుండా వారాలు, నెలలు, సంవత్సరాలు అలాగా గడిపేస్తుంటే, దేవుడు నీ విషయంలో నిరాశపడే దినం రాకముందే నువ్వు లేయాలి, నువ్వు పని చేయాలి. ఇది నీ బాధ్యత. దేవుడు చెప్పిన బాధ్యత అది. నిన్ను వెలుగుగా నేను నియమించి ఉన్నానని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడిచ్చిన ఈ బాధ్యతను మనము పరిపూర్ణంగా నెరవేర్చుదుము గాక. ఆ యొక్క ఆలోచనతో మన బ్రతుకుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయచేసి మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనలను బలపరిచి ఆయన వాక్య ప్రకారం జీవించుటకు మనలను నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్.